భగవద్గీత శ్లోకాలు పార్ట్ 2కి స్వాగతం. ఈ వీడియోలో 1వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 1వ అధ్యాయం 20వ శ్లోకం వరకు చెప్పబడ్డాయి. 1వ అధ్యాయం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అనువాదము: సేనా వ్యూహద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది. 1వ అధ్యాయం 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అనువాదము: అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. 1వ అధ్యాయం 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహస్రవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. అనువాదము: అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, భేరులు, శృంగములన్నీయూ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా ఉండెను. 1వ అధ్యాయం 14వ శ్లోకం. తతశ్వేతైర్హయైర్యుక్తైః మహతి స్యందనే స్థితౌ మాధవశ్చ పాండవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదధ్మతుః. అనువాదము: ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. 1వ అధ్యాయం 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. అనువాదము: శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజనప్రియుడును ఘనకార్యములను చేయువాడును అయిన భీముడు పౌండ్రం అను తన మహాశంఖమును పూరించెను. 1వ అధ్యాయం 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. అనువాదము: ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమను నామముగల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమనేడి శంఖములను పూరించిరి. 1వ అధ్యాయం 17వ శ్లోకం. కాశ్చః పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీ చాపరాజితః. అనువాదము: ఓ రాజా, గొప్ప విలుకారుడైన కాశీరాజును మహాయోధుడైన శిఖండియు ధృష్టద్యుమ్నుడును విరాటుడును అజేయుడైన సాత్యకియు వారి వారి శంఖములు పూరించిరి. 1వ అధ్యాయం 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్మౌ పృథక్ పృథక్. అనువాదము: రాజా, ద్రుపదుడును ద్రౌపది పుత్రులును గొప్ప భుజపరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. 1వ అధ్యాయం 19వ శ్లోకం. సఘోషాధార్త్రరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. అనువాదము: వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమ్యాకాశములను రెండింటినీ ప్రతిధ్వనింపజేసుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయాలను ఛేదించెను. 1వ అధ్యాయం 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్త్రరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అనువాదము: ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుడకు సంసిద్ధుడయ్యాడు. ఓ రాజా, వ్యూహములుగా ఏర్తడియున్న ధృతరాష్ట్రపుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. మిగతా శ్లోకాలు తరువాతి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.